తొందర పడుకోదనా? నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు. అసలు అర్జున్ అనే డ్రీమ్ గర్ల్ ఎవరో తెలుసా? స్వప్న. ఆ విషయం అపర్ణకి ఎప్పుడో తెలుసు. నీకు కూడా చెప్పాను కదా ఎవరితోనూ చెప్పొద్దని. అంటే అది పర్లేదులే, మన అపర్ణే కాబట్టి నో ప్రాబ్లం. అపర్ణ, నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. ఏంటి బాధపడుతున్నావు? నేను వెళ్ళిపోతున్నానా? కాదు, స్వెటర్ లేకుండా వెళుతున్నావని. ఇదిగో నీకోసమే స్వయంగా అల్లాను. రేపు నీ పెళ్ళైపోయి ఫారెన్ వెళ్ళినా సరే ఈ స్వెటర్ వేసుకోగానే ఈ అపర్ణ గుర్తు రావాలి. అలా నేను ఎందుకు కోరుకుంటున్నానంటే, కొన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తే సంతోషపడతాం, కొన్ని జ్ఞాపకాలు గుర్తుంచుకున్నామంటే ఆనందపడతాం. ఇన్ని రోజుల మన స్నేహంలో నేను నీకెన్ని రోజులు గుర్తుంటానో నాకే తెలియదు. కానీ ఒక మంచి ఫ్రెండ్గా నువ్వు నాకెప్పటికీ గుర్తుంటావు. అలాగే నువ్వు నాకు గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే నా స్వప్నం పక్కనే ఉంటుంది కాబట్టి. నిన్ను గుర్తు చేసుకుంటే చంపేస్తుంది కాబట్టి. సర్లే, తను అంత అభిమానంగా ఇస్తున్న స్వెటర్ అయినా తీసుకుంటావా లేదా? ష్యూర్, తప్పకుండా తీసుకుంటాను. ఇవ్వపన్నా. అపర్ణ, అంటున్నానని ఫీల్ అవద్దు. అసలు ఈ స్వెటరేనా? ఇది నా కోసమే అల్లావా లేక పని పాట లేకుండా అల్లావా? ఫీల్ అవ్వకు, ఎందుకంటే ఈ కలర్స్ ఏంటి, కలర్ కాంబినేషన్ ఏంటి, అసలు నీ టేస్ట్ ఉందా? అదే నా స్వప్న అయితే నన్ను తలుచుకొని ఊహించుకొని డిఫరెంట్గా అల్లుండేది. చూడగానే ఇంప్రెస్ అయ్యేలా చేసుండేది. టేస్ట్ అంటే అది. లవ్ అంటే నా స్వప్నదే. అయినా నీకు నా డ్రీమ్ గర్ల్ కి పోలిక వేస్ట్. పని మనిషికి ఇవ్వు, కనీసం ఇల్లు తోడవడానికైనా వాడుతుంది. Shut up! అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏమన్నా పడుంటాను అనుకుంటున్నావా? ఏం చేసినా పట్టించుకోను అనుకుంటున్నావా? నేను కూడా మనిషినే, నాకు మనసుంది, నాకు ఆత్మాభిమానం ఉంది. ఎవరినో గొప్ప వాళ్ళు అనడం కోసం నన్ను ఇన్సల్ట్ చేయాలా? ఎవరినో అద్భుతం అని చెప్పడం కోసం నా ఆత్మగౌరవాన్ని అవమానపరచాలా? నీ స్వప్నాన్ని నెత్తిన పెట్టుకో, గుడి కట్టి పూజించుకో, అంతేగాని ఆమెతో పోల్చి నా మనసుని గాయపరచుకో ప్లీజ్. అరే, అలా వెళ్ళిపోయిందేంటి? మరి నీ మాటలకి తను కాబట్టి బాధపడుతూ వెళ్ళింది. అదే ఆ ప్లేస్ లో స్నేహ లాంటిది ఉంటే 4 పీకి నిన్నేడిపించుండేది. అంటే ఏదో సరదాగా అలా. ఇది సరదాలా లేదు, సాడిజం లా ఉంది. ముందు వెళ్ళి తనకు సారీ చెప్పు. సరే. అపర్ణ, అపర్ణ, సారీ అపర్ణ, అపర్ణ. నువ్వు ఇంత బాధపడతావు అని తెలియదు అపర్ణ. బాగా ఫీల్ అయినట్టుంది. మరి ఫీల్ అవరా అన్నయ్య? ఇక చాలు, ఈ దాగుడు మూతలు ఆపేసి అపర్ణ వదినకు నిజం చెప్పే. లేదంటే ఆ తర్వాత నువ్వే నా స్వప్నం అని చెప్పినా థ్రిల్ అవ్వకపోగా ఇన్నాళ్ళు తనని ఏడిపించినందుకు ఇప్పటికీ 10 రెట్లు ఫీల్ అవుతుంది. పక్కనే ఉండి నిజం దాచినందుకు నిన్ను తప్పు పడుతుంది. ఆ బాధతో ఏ సర్ప్రైజ్ కోసం అయితే ఇన్నాళ్ళు ఆమెకు చెప్పకుండా దాచావో ఆ సర్ప్రైజ్ ని ఆమె ఎంజాయ్ చేయలేదు, థ్రిల్ గా ఫీల్ అవ్వలేదు. నిజమే, మనం ప్రేమించే మనిషి మన పక్కనే ఉంటే ఆ విషయం వాళ్ళకి చెప్పకుండా దాస్తే మన మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో, మన కోసం ఎంత ఆరాటపడుతున్నారో, మన ప్రేమ కోసం ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యక్షంగా చూద్దామని. సడన్ గా నిజం చెప్పి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఆ థ్రిల్లింగ్ ఎదుటి వాళ్ళని ఎంతగా బాధ పెడుతుందో ఇప్పుడే అర్థమైంది.
అందుకే నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. నిజంగా? అవును కీర్తి, ఓ 1 వీక్లో నా బర్త్డే ఉంది. ఆ రోజు మొదటిసారి నేను ఎక్కడైతే అపర్ణను చూశానో అదే ప్లేస్కి తీసుకెళ్ళి నువ్వే నా స్వప్నవి, నువ్వే నా డ్రీమ్ గర్ల్ అని చెప్పేస్తాను. అప్పటి వరకు నువ్వు కూడా చెప్పొద్దు. నువ్వు చెప్తా అన్నాక నేనెందుకు చెప్తాను? నిజంగా మీరిద్దరు కలవబోతున్నందుకు ఎంత హ్యాపీగా ఉందో. ఇంకా వారం రోజులు ఎదురు చూడాలి. తప్పదు. ఓకే, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.